అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి కూడా రేవంత్ అన్న మొదటికెళ్ళి ఏం సంకల్పం ఉండే, మహిళలను ఏం చేయాలని ఉండే, కోటీశ్వర్లు లక్షాధికారులు ఇవన్నీ కూడా పక్కన పెడితే వీటన్నిటికీ ఆలోచన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మహిళ తన కాళ్ళపైన తను నిలబడే అంత శక్తి, ఆ ఆత్మధైర్యము ప్రతి మహిళకి ఉండాలి. ఎందుకంటే ఎన్నో పరిస్థితుల వల్లనో లేకపోతే ఇంకా దేని వల్ల అయినా కానీ మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, మన ఆరోగ్యం బాగాలేకుండా చూపించుకోవాలన్నా, దేనికైనా కానీ మనకి ఎట్లుంటుందంటే ఇంట్లో అందరు ముందుంటారు, మనం ఎక్కడనో మూలకుంటాం. అంటే మనమే అట్లా పెట్టుకుంటాం మన వెనకాల, మనకన్నా ముందు మన పిల్లల్ని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ ముందు పెడతాం. మనకి అంటే లీస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటాం. మన ఆరోగ్యానికైనా లేకపోతే మన అవసరాలకైనా, ఏమైనా కొనుక్కోబుద్దైనా, ఎక్కడికైనా పోవాలనున్న పోనీలే డబ్బులు ఉంటాయి, నా పిల్లలకు అది వస్తుంది, ఏదో చిన్న వాళ్ళు అడుగుతుండ్రు కదా అది ఇప్పియొచ్చు, ఈ నెల ఇది దాచి పెడితే అది వస్తుంది వాళ్ళకి, లేకపోతే ఇంట్లో ఈ గిన్నెలు లేవు కదా ఆ గిన్నెలు కొనుక్కుందాం, ఇట్లా ఆలోచన చేసుకుంటారు నార్మల్గా అందరూ కూడా.